నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు అటు మల్లారెడ్డి మాట్లాడినా కూడా ఇంకొకరు మాట్లాడినా కూడా ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. ఈరోజు అనేక మీడియా సంస్థల్లో కూడా కేసీఆర్ బీజేపీ కలిసిపోతాయా ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. అసలు ఈ టాపిక్ ఎందుకు వస్తుంది, ఈ చర్చ ఎందుకు మొదలైంది అనేటువంటి అంశంపైన విశ్లేషణ చేసుకునేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు మేడం మధు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మధు గారు, తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ పొత్తు సాధ్యమే అంటారా? ఇప్పుడు హాట్ టాపిక్ అదే, ఎన్నికల ముందు, పార్లమెంట్ ఎన్నికల ముందు. అంటే ఇప్పుడు ఎవరి అవసరం ఎవరికి ఉంది అన్నది కావాలా. రాజకీయాల్లో అవసరం ఎవరికి, గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చేతులకు వచ్చిన క్యాచ్ని జారవిడిచింది, మన సెల్ఫ్ గోల్ కొట్టుకుంది బీజేపీ. ఓకే, బీజేపీలో అంతర్మదనం మొదట్లో కూడా ప్రభుత్వానికి అటాకింగ్ ఉండాలి, కేసీఆర్తో రాజీ పడవద్దు, లోకల్ నాయకత్వం, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మోడీ సర్కార్ కావచ్చు, రాహుల్ సర్కార్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు జాతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎంపీ ఎలక్షన్లు నిర్ణయం తీసుకుంటాయి. సో ఈ ఎంపీ ఎన్నికలు ఎట్లా అంటే బీజేపీ కాంగ్రెస్ మధ్యలో ప్రధాన పోటీ ఉంటుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ 9 సీట్ల స్థానాలు సాధించినప్పటికీ, అత్యంత బలంగా ఉన్నప్పటికీ కొన్ని సీట్లు కోల్పోయింది. కారు సారు 16 ఒక బొక్క బోల్తా అంటే 16 సీట్లు కాదు, సగం సీట్లు కూడా రాలేకపోయినాయి. 8, 9 సగం సీట్లు బేకారు అని మళ్ళీ వచ్చింది. అయితే ఈసారి బీజేపీ బలపడ్డది. బీజేపీకి 4 సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. ఆ 4 సిట్టింగ్ స్థానాలు ఒక సికింద్రాబాద్తో పాటు ఉత్తర తెలంగాణలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ చాలా ప్రభావం చూపెట్టింది. 7 సీట్లు వచ్చినాయి. అది 7, 8 ఇది హైదరాబాద్ ఒకటి, అంటే అక్కడ కూడా రిమోట్ ఏరియాలో కూడా కమలం సిరిపూర్లు. అయితే దాంతోపాటు కొంతమంది పెద్ద నాయకులు ఓడిపోయిండొచ్చు, దానికి కారణాలు వేరే ఉన్నాయి. అయితే ఓటింగ్ శాతం తీసుకుంటే ఉత్తర తెలంగాణలో ప్రభావం బాగుంది. ఇప్పుడు సిట్టింగ్ స్థానాలు నాకు తెలిసి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ అండ్ సికింద్రాబాద్, ఈ 4 స్థానాలు. 3 స్థానాలు అక్కడ ఉన్నాయి. 3 స్థానాల్లో కూడా కరీంనగర్ విషయం తీసుకొస్తే బీఆర్ఎస్తోనే ప్రధాన పోటీ. బండి సంజయ్ ఎప్పుడు అటాకింగ్ ఎప్పుడు మీద గత ప్రభుత్వం మీద, ఇప్పుడు కూడా అది గత ప్రభుత్వం మీద ఆయన అటాకింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఇంకా వెసులుబాటు ఉంది కదా, ఇప్పుడే కొత్తగా వచ్చింది కాబట్టి దాని మీద దాడి చేయలేమన్న సత్యాన్ని గ్రహించి గత ప్రభుత్వం మీద ఆయన దాడి చేస్తున్నారు. అందులో ఆయనకు యార్క్ రైవల్ అక్కడ వినోద్ కుమార్. వేర్ ఇట్ కమ్స్ టు ఇక్కడ వచ్చే వరకు, సికింద్రాబాద్కి వచ్చే వరకు కూడా యార్క్ రైవల్ ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ ఇంకోరు ఉంటారు బీఆర్ఎస్ నుంచి. అయితే ఈసారి కాంగ్రెస్ కూడా ఉంటుంది. అయితే తర్వాత ఇక్కడ ఎటు చూసినా స్థానిక నాయకత్వం బీఆర్ఎస్కు అనుకూలంగా లేదు. కిషన్ రెడ్డి ఒకరు మాత్రమే జాతీయ స్థాయిలో పార్టీ ఏమనుకుంటుంది, ఆ పార్టీ మైండ్ సెట్ ఎట్లుంది దాని మీదనే ఇక్కడ యాక్ట్ చేస్తారు, అందరికీ తెలుసు అది. కానీ స్థానిక నాయకత్వం ఏది కూడా ఇక్కడ కూడా ఎవరు కూడా బీఆర్ఎస్తో పొత్తు పోవాలని ఎవరు కోరుకోవడం లేదు, వద్దే అని చెప్తున్నారు. అయితే అక్కడ జాతీయ స్థాయి నుంచి సిగ్నల్స్ ఏమైనా వచ్చినాయా ఇప్పుడేమో అనిపించడం లేదు. కానీ ఈ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత తమ నాయకులను పిలిచి అక్కడి నుంచి ఏదో సంకేతాలు సిగ్నల్స్ వస్తున్నట్టున్నాయి, మనం కలిసి వెళ్తే మైనార్టీ ఓట్లు ఎట్లా, అది ఎట్లా, ఇది ఒక తర్జన భర్జన జరుగుతుంది. మనకు బీఆర్ఎస్ఏ వెళ్ళింది అనేటువంటి చర్చ, బీజేపీ పొత్తు కోసం అడగలేదు, బీఆర్ఎస్ఏ తన సర్వైవల్ ఎగ్జిస్టెన్సీ కోసం బీజేపీ వైపు మొగ్గు చూపుతుంది అనేటువంటి ఒక చర్చ. అవును, ఇప్పుడు కేసీఆర్ నుంచే సంకేతాలు వెళ్ళిండొచ్చు, కానీ పార్టీలో అంతర్గతంగా చర్చేటప్పుడు చెప్తే ఏమంటారు, అక్కడ నుంచి ఏదో సంకేతాలు వస్తున్నాయి, మరి ఏమైనా పోతే ఎట్లుంటుంది పోకపోతే ఎట్లుంటుంది అని ఊరికి అట్లా ఒక అభిప్రాయం తీసుకుంటారు. ఆయన అభిప్రాయమైనా ఎవరో అభిప్రాయం చెప్తారు. సో ఇప్పుడు గతంలో అమిత్ షా లాంటి వాళ్ళని చూస్తే గత ఎన్నికలు, ఈ అసెంబ్లీ ఎన్నికలు 2019లో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలప్పుడే శంషాబాద్లో జరిగిన ఒక సమావేశంలో అమిత్ షా ఏమన్నారంటే, మనము పొత్తుల్లో పోవద్దు, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఏమైనా కోయలిషన్ ఉంటే ఉండాలి, మనం ఎవరితో కోయలిషన్ మనం
పొత్తు పెట్టుకోవద్దు. పొత్తు పెట్టుకోవడం ద్వారా మన ఉనికి దెబ్బతింటుంది. సోల్లీ పోరాడాలి, ఒంటరిగా పోరాడాలి. అప్పుడు ఏమవుతుంది, మన సత్తా బయటపడుతుంది. మొదటి నుంచి చెప్తూ వస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు బీఆర్ఎస్కు బీజేపీ అవసరం ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఈ గవర్నమెంట్తో అటాక్ కావాలి. చాలా వరకు మనం చూస్తున్నాం ఏపీలో చంద్రబాబు అమిత్ షాతో కలిసిండు. అమిత్ షా పిలిచిండా, ఆయన కలిసిండా తర్వాత విషయం. అటు ఆయన సముద్రంలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు. సేమ్ టైం జగన్ చంద్రబాబుతో కలిసిన తర్వాత కూడా పార్లమెంట్లో విజయసాయి రెడ్డి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ తిట్టారు కానీ బీజేపీ తిట్టలేదు. అంటే బీజేపీ పవర్ఫుల్లో ఉంది. ఎప్పుడైనా వ్యక్తిగత ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ బీజేపీతో ముడిపడినాయి. ఇప్పుడు కేసీఆర్ ఫేస్ సేవింగ్ లేకపోతే ఇంకేమన్నా అలిగేషన్స్ కావచ్చు, కుటుంబం కావచ్చు, పార్టీ కావచ్చు, కాపాడుకోవాలన్నా రేపు పొద్దుగా కాంగ్రెస్ దాడిని ఎదుర్కోవాలన్నా ఆయనకు మోడీ సర్కార్ సపోర్ట్ ఎంతో కొంత అవసరం, పరోక్షంగా ప్రత్యక్షంగా. కానీ ఇప్పుడు మోడీకి వీళ్ళ అవసరం తక్కువ. మనం అక్కడ కూడా చూసినాం ఏపీలో జగన్ అటువంటి వాళ్ళు కూడా న్యూట్రల్గా ఉంటున్నారు. పొత్తు పోయినా పర్వాలేదు కానీ ఎందుకు మళ్ళీ మోడీ సర్కారే వస్తుంది కదా, ఆల్టర్నేట్ లేదు కదా అనేది ఒకటి. అంత నమ్మకం లేదనమాట. మోడీకి ఆల్టర్నేట్గా రాహుల్ సర్కార్ వస్తుందో లేదో అన్నీ ఉంది. ఇంపాక్ట్ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉంటే ఉండొచ్చు, కానీ ఇతర పార్టీలకు నమ్మకం. ఈవెన్ ఆప్ అధినేత ఇవాళ కేజ్రీవాల్ కూడా ఈసారి రాకపోవచ్చు వచ్చేసారి వస్తామన్నాడు. ఇంత దయనీయమైన స్టేట్మెంట్ అది. అంటే అది ఎవరిని డిమోరలైజ్ చేస్తుంది? ఆయనకు కాదు, కేజ్రీవాల్కి ఏం సమస్య లేదు, అది రాహుల్ గాంధీ సమస్య. నితీష్ పోవడం రాహుల్ గాంధీ సమస్య అవుతుంది కానీ నితీష్ సమస్య అవుతుంది. ఏ రాజకీయ పార్టీ కూడా రాష్ట్రపరంగా మోడీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నారు, దానివల్ల ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నారు తప్ప భయమో భక్తి రెండు, భయమే ఎక్కువ ఉంది. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది, వాళ్ళు బీజేపీ కోరుకుంటుందని కాదు, స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తుంది. నాకు తెలిసి అక్కడ నుంచి సిగ్నల్ రాలేదు, ఇక్కడ నుంచి వస్తే ఎట్లా వీళ్ళే ఒక తర్జన భర్జన చేస్తున్నట్టున్నారు. ఇప్పటికు మన బీజేపీ నాయకులు చచ్చిపోయే టీఆర్ఎస్ మేము ఎందుకు బతికిస్తాం, మేము ఓడిపోయినా పర్లేదు గెలిచినా పర్లేదు కానీ టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడే పోరాటం చేయాలి, ఇప్పుడు మేము ఎందుకు చేస్తామని అది అంటున్నాం. అదొకటి బీజేపీ కూడా సర్వే చేసుకుంది. సర్వే చేసుకుంటే మీకు తెలిసి ఉండొచ్చు, ఇప్పటికే 2-3 సర్వేలు జరిగినట్లు నాకు తెలిసింది. దాంట్లో ఒక 600 మందితో ఒక యువ టీం కూడా చేయింది. దాంట్లో సిట్టింగ్ స్థానాలు ఖచ్చితంగా గెలుస్తున్నాం. దాంతోపాటు చేవెళ్ళ, మహబూబ్ నగర్, భువనగిరి, మెదక్, జైరాబాద్, ఈ 4 ఏదో ఒక 2 లక్కీ లాటరు లేకపోతే ఇదంతా తలుగుతాయి, ఏదో గాలిలో 6 సీట్లు లేదా 7 సీట్లు రావచ్చని రిపోర్టు బీజేపీకి. అంటే మనకున్న సమాచారం. బీజేపీ వాళ్ళు చెప్తారు 10 డిజిట్స్ మేము దాటుతాం, 2 డిజిట్స్ దాటుతామని. కాంగ్రెస్ వాళ్ళకు కూడా ఈ బీజేపీ సర్వే, అంతర్గత సర్వే 9 నుంచి 10 సీట్లు వచ్చినట్టు మనకు సమాచారం. వాళ్ళు కూడా చెప్తున్నారు మేము డబుల్ డిజిట్ దాటుతామని. ఈ లెక్కను చూస్తే ఈ 2 పోటాపోటీ ఉన్నాయి. అయితే మెదక్ లేదా మల్కాజ్గిరి లేదా భువనగిరి లేదా నల్గొండ, ఈ 4 సీట్లలో ఏదో 2 వస్తే మాకని ఆశలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అది కూడా బడా నాయకులు నిలబడితే, కేసీఆర్ కుటుంబం నుంచి నిలబడితే 1 సీటు, కేసీఆర్ కుటుంబం కాకపోతే 2 1, కేసీఆర్ కుటుంబం నిలబడితే 2 సీట్లు, కేసీఆర్ కుటుంబం కాకపోయినా వేరే నిలబడితే 1 సీటుకి పరిమితం అవుతారని ఒక ఇది బయట చర్చ. లేదా ఎవరి సర్వేనైనా కావచ్చు, ఇండియా టుడే సర్వేనా, సత్య సర్వేనా, మత సర్వేనా కాదు, పరిస్థితి గ్రౌండ్ పరిస్థితి బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండాలని లేదు. మనం ఇంతకుముందు కూడా మన ఎన్నికలప్పుడు, శాసనసభ ఎన్నికలప్పుడు మనం మాట్లాడుతున్నాం. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభావం ఉంటుంది కానీ ఈ జాతీయ స్థాయి వచ్చే వరకు మళ్ళీ కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ 2 ప్రభావం ఉంటాయి. ఇప్పుడు మైనార్టీ ఓట్లు కూడా గతంలో హైదరాబాద్ అండ్ అర్బన్ ఏరియాల్లో చాలా వరకు బీఆర్ఎస్కి వేసారు, రూరల్ ఏరియాలో చీలిపోయినాయి మొత్తం. ఈసారి కాంగ్రెస్కి ఇస్తారు ఆ ఓటు. అంటే అట్లా అవకాశాలు ఉంటాయి, కాంగ్రెస్కి ఎక్కువ వేసే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్కు కొంత సంకట పరిస్థితి ఉంది కాబట్టి బీఆర్ఎస్ఏ బీజేపీ ఈ తోడును లేకపోతే బీజేపీ నీడను కోరుకోవచ్చు. సో ఇప్పటికైతే బీజేపీ తరపు నుంచి మనం ఆలోచిస్తే ఎక్కడ సంకేతాలు అయితే కనబడతలేవు. ఈ పొత్తుకైతే అవకాశము దాదాపుగా ఇప్పుడు లేనట్టే మనం అనుకోవచ్చు.
ఇంకా అద్భుతాలు చేస్తే మనం చెప్పలేము. అక్కడ నుంచి మళ్ళీ ఏమన్నా మళ్ళీ వచ్చే వారం వరకు చెప్పండి. రాజకీయాలు ఉంటాయో తెలియదు. ఇది మొత్తానికి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండిట్లలో బీఆర్ఎస్కే ఇప్పుడు సంకట పరిస్థితి ఉన్నది. రాజకీయంగా వాళ్ళకి అవసరం కూడా ఉంది కాబట్టి బీజేపీ వైపు వెళ్తున్నారు. కానీ తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ చచ్చిపోవాలని కోరుకుంటుంది అనేటువంటిది నగ్న సత్యం. ఈ పొత్తు చర్చలు ఇంకొక వారం అయితే కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ స్పష్టత వచ్చే అవకాశం ఉందని మధుగారు చెప్తున్నారు.